ఎరా హలో మోయ, ఆడు సస్పెండ్ అయ్యాడంట కదా, ఇంకా ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? అదేం కాదు. ఆడేం చేయకుండానే ఆ లెవెన్ స్మగ్లర్ అని ప్రూవ్ చేయొచ్చంట. నాగరాజ్ డానీతో చెప్తుంటేనో అది చెప్తామని. వాళ్ళ ఆవిడ డీటెయిల్స్ పంపించు, నేను చూస్తా. సరే మోయ. ఎవరితో మాట్లాడుతున్నారా? షాద్ నగర్ లో సైట్లు వేస్తున్నారంట. షాద్ నగర్ లో సైట్ల గురించి డానీ. అంత మంచి మాటలు మాట్లాడుంటే ఎప్పుడో బాగుపడేవారు. రండి. నా ఉద్యోగం పోయిందండి. మా ఆయన కూడా పోయిందండి. నాయక్, నాగరాజ్ గారికి దీపావళి స్వీట్స్ పెట్టావంట. ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు. వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్. ఆడు పోలేదా? ఏం నాయక్, నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా? చూసుకోవాలి కదా. గొప్పదాని దొరికావమ్మా. కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్టరమ్మా ప్లీజ్. బయట తాగండి. నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు. ఎవడిని? అది అసలు భయపడే రకమా? ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సిందే. సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా. నేను ఉండాల్సింది. ఏం పర్లేదమ్మా, నాగరాజు ఇల్లుందిగా, అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తురు కానీ పెళ్లికి వెళ్ళినట్టు. సరేనా? ఏమైనా ఇదంతా డానీ కోసమేనా? ఆ డానీ గాని ఖచ్చితంగా కొడతాను సార్, కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఇది మాత్రం డైరెక్ట్గా నాగరాజు గారికి. ఈ ఊరికి పెట్టిన మొత్తం దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మొత్తం దిగదు. ఇదివరకు ఉన్నట్టే ఇప్పుడు ఉంటా అని డిసైడ్ అయిపోయాం, అంతేనా? ఉద్యోగం, పెళ్ళాం, సంసారం ఏది అసలు ఏది చూసుకో. ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను. తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేశా. నాయక్, దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి. నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు. నో. ఆ రాత్రి సెల్లో కాకుండా రూమ్ లో కూర్చోబెట్టమన్నారు. అప్పుడు రూల్స్ ఏమయ్యాయి సార్? కరెక్ట్, అట్లా అడుగు. రేయ్, నోరు మూసుకుంటే మీరిద్దరు. అసలే అది ఆటం బాంబ్. అగ్గి పెట్ట పట్టుకుని తిరగొద్దయ్యా పక్కనే మీరిద్దరు. సార్, డానీ గారి విషయంలో అసలు రూల్స్ ఎప్పుడు పాటించాం సార్? మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం ఆపేసాం సార్. వాడి ఫోన్ తీసుకోలేదు, వాడి కార్ సీజ్ చేయలేదు, వాడి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం సార్. ఈ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాను సార్, పెద్ద తప్పులే చేస్తాను. ఆ నాగరాజు గారు ముందు రెచ్చగొట్టాడు, ఇప్పుడు భయపడిపోతున్నాడు. మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం సార్. ఇప్పుడు వెళ్తే నాయకుడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది. అదే దెబ్బేసి వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది. ఇల్లేంటి సార్ ఇక్కడ ఈ టైంలో? భయపడకు, పడినా బయటపడకు. ఏంటి సిఐ, మందు కోసమా? మొత్తం అంతా నీకే ఇచ్చా. ఇప్పుడు ఓన్లీ లోకల్, కావాలంటే చెక్ చేసుకో. కార్ సీజ్ చేసి డ్రైవర్ని కస్టడీలోకి తీసుకుంటారు. కొత్త కేసా? కాదు, బాధ్య. మందు దొరికిన బండి నడిపిన డ్రైవర్ ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు. అది రూల్. కొట్టగా నన్ను తీసుకెళ్ళినవ్వండి సార్, ఏదో ఒకటి చేసి అరెస్ట్ ఆపండి సార్. తీసుకెళ్ళండి మీరు. సార్ నువ్వు భయపడక బాలాజీ, నేనున్నా. ఉంటావంతే, చూస్తూ ఉంటావు. వెంట్రుకు కూడా పీకలేము. నమస్కారం. జీవన్ గారు, రండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? కాఫీ, టీ? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ కావాలి. షూర్, చెప్పండి సార్. ట్రైబల్ ఏరియా నుంచి ఎవరన్నా సరుకులు కొనాలంటే ట్రైబల్ అయి ఉండాలి, లేకపోతే లైసెన్స్ ఉండాలి. రెండూ కాకుండా ఎవరు నమ్మితే ఏమంటారు సార్? అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది సార్.
నాయక్ పెళ్ళాం పుట్టతేనే పట్టుదారం ఒక్క ఎర్ర చందనం తప్ప అన్ని అమ్మేస్తుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఆవిడ ఇంటెన్షన్ 4 మందు బాటిల్స్ దొరికితే మూసేసే స్టిట్ ఏరియా సార్ అది. ఇలాంటి వాళ్ళని వెంటనే పట్టుకుంటారు. ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి, అప్పుడు చెప్తా. జీవన్ గారు మాట్లాడుకుందాం, కూర్చోండి. నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టారు సార్, కూర్చోటం కుదరదు. అయినా మా వాడికి స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. రిజిస్టర్ ఇంటికి పంపండి అని నేను అడగట్లేదు సార్. వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తున్నారు, నేను రూల్స్ అడుగుతున్నాను. 2 సార్లు గెలిచిన ఎంపీగా కాదు, ఒక సాధారణ పౌరుడిగా చేసి పెట్టండి. రూల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. రూల్ కాకుండా ఏం చేయాలో అది నువ్వు చేయి. హలో నాయక్, నేను మాక్సిమం ట్రై చేశాను నాయక్, కుదరలేదు. ఎస్పీ ఆఫీస్ నుంచి సుగుణ మీద ఇప్పుడే లుకౌట్ నోటీస్ వచ్చింది. ఐ థింక్ నువ్వు బయలుదేరితే బెటర్. సుగుణని తీసుకుని బ్యాగ్ తీసుకో. బాగున్నా స్వామి? తెలుసు కదా, ఇదే మొదటిసారి అనుకుంటా. ఇదిగో మా నాన్న ఈ గూడెంలోనే అందరికీ చదవటం నేర్పించింది, నాకు బతకడం నేర్పించింది. అంతా బాగానే ఉందిగా? ప్లీజ్ ఆఫ్ చేయించారా? సుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ. నీ సిట్ట సిగరి దారిలో నా నిడ కూడా తోడు రాదే నా సందమామ. సీకటంతా తాగి నీవు సిద్ధరంగా సిందేయకే ఓ సందమామ. అమావాస్య ఘడియ నీకు ముందరున్నదని మరిసిపోకే నా సందమామ. నేననే పట్టుతోటి నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామ. నువ్వు పుట్టక ముందే పుట్టే నువ్వు పోయినా ఉంటదే లోకం నా సందమామ. నాయక్ సార్ సస్పెండ్ అయ్యారటగా. మనుషులకు రోజులు కావబోయా. అవసరం అంటే 50,000 ఇచ్చిండు, తిరిగిద్దామని వస్తే లేడు. ఎంతన్నా? 40 రూపాయలు. సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు. అక్కడ నాయక్ సార్ ఉండకపోవచ్చు, ఆయన పెళ్ళం ఉంటుంది. వెళ్ళి ఇక్కడ పోయి ఇచ్చేయండి డబ్బులు. సరే డబ్బు ఇచ్చారా? ఏమైందమ్మా? నాయక్! హలో, సుగుణ అండి, చెప్పు. చేసింది నీ పెండలం కాదు, 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం, 50 కేజీల నీ పెండ్లాన్ని తెచ్చినాం. విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు.
కాంప్రమైజ్ అయిపో. లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఏం చూస్తున్నా? తాళం తీసుకురా. Right, Danny! Danny! Right, Danny! Danny! బయటికి రా కొడక. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తాళాలు వచ్చి నేను రాలేనట్టు నా కొడకల్లరా. వస్తున్నా నా కొడకల్లరా. డానీ గడ్ ఎక్కడరా? నాకు తెలీదు. తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. తెలీదు. మంటల్ ఎక్కడ డాడీ గారు? ఎక్కడ ఎక్కడ? డాడీ రారా, బయటికి రారా. డాడీ గారు ఎక్కడ ఎక్కడ? ఎక్కడ మీ డాడీ గారు? ఎక్కడ ఎక్కడ? ఎక్కడ ఎక్కడ? చెప్పరా కొడక. రాదేంట్రా తాళం? ఇందా తాళం వచ్చి ఇప్పుడు తాళం తీనా కూడా. ఎక్కడ డాడీ గారు? నువ్వు ఎక్కడికి రా కొడకల్లారా. నా పెళ్ళం జోలికి వస్తారా? నా పెళ్ళం కూడా నా బిడ్డ మీదకి వస్తారు, నా పెళ్ళం మీదకి వస్తారు. నా కొడక నా పెళ్ళం జోలికి వస్తారా? నా బిడ్డ మీదకి వస్తాను. నువ్వు ఎక్కడికి రా నా కొడక? తాళం వేసు నా కొడక. తాళం వేసి తప్పించుకున్నావు నా కొడక. ఎక్కడ డాడీ గారు? ఎక్కడ డాడీ గారు? కరెక్ట్ కరెక్ట్ కొడక. ఏంటో 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 వచ్చా నా కొడక. నువ్వు ఎవడరా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరిళ్ళు ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారాబ్ చెప్తా. విన్ను పంపిస్తా. దారాడానికి గారు నీకోసం చూస్తుందా? నా కుటుంబం ఇక్కడ నువ్వే చెప్పండి. ఉన్నాడన్నా పంపించండి. నాకు ఇది సంబంధం. ఇది మా అయ్యే సెట్. పేమెంట్ మీ అమ్మదాబే. మాపే మధ్యాహ్న రాయ్. మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. నాయక్, వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వే వెలిగించేది?
ఆగు నాయక్ నాయక్ ఆగు నాయక్ నాయక్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ ఆగు నాయక్ ఆగమంటున్నా నేను చెప్పేది విను సుగుణకేం కాలేదు సుగుణకేం కాలేదు బాబు కూడా బానే ఉన్నాడు నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో నేను వీడి సంగతి చూసుకుంటాను వాళ్ళు బానే ఉన్నారు నాయక్ ప్లీజ్ నా మాట విను వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్ నువ్వు వెళ్ళు నా మాట విను నాయక్ నన్ను నమ్ము వెళ్ళు నాయక్ వెళ్ళు ఇట్స్ ఓకే రిలాక్స్ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా గుర్తెట్టుకో వదిలేదే లేదు నిన్ను ఏంట్రా గుర్తుపెట్టుకునేది